తెలివైన వారు ఈ 5 చోట్ల మౌనంగా ఉంటారు. ప్రతిరోజు కొత్త విషయం అంటే ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటారు. మీ జీవితం మార్చడానికి శక్తివంతమైన మార్గం ప్రతిరోజు అభ్యాసం చేయటం. అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలి, కొత్త పుస్తకాలు చదవాలి, మీ ఎబిలిటీ స్కిల్స్ని పెంపొందించుకోవాలి, వర్కౌట్స్ వర్క్షాప్స్ని లాంటివి పాల్గొనాలి. మీరు వ్యక్తిగతంగా ఎదగటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మీ వ్యక్తిగత విజయాన్ని గొప్పగా మార్చుకోవాల్సిన అవసరం మీకుంది. అండ్ సెకండ్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఉండండి. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే మీలో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. మీరు ఎంతో కృతజ్ఞతతో ఉంటే మీరు అంత పాజిటివ్గా ఉండేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రతిరోజు మీరు కృతజ్ఞతలో ఉన్న ఈ 3 విషయాలు రాయటం ద్వారా ఆ రోజున ప్రారంభించండి. కోపంగా ఒత్తిడికి అనుభవించినప్పుడు ఈ కృతజ్ఞతకు కారణమైన పనులను గుర్తు చేసుకోండి. ఇది మీ మానసిక స్థితిని ప్రతికూలత నుండి సానుకూలంగా మారుస్తుంది. థర్డ్, సేవ చేయండి. చిన్న పని అయినా లేదా చిన్న సహాయం అయినా ఇతరులకు చేసే ఆ సహాయం మీలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఇది మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకరికి సాయం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోండి. అది మాట పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఏ పరంగానైనా చిన్న సాయం చేయటం మీలో పాజిటివ్ ఆలోచనలను పెంచుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే మీ పని ఉత్పాదకతను కూడా పెంచుతుంది. అండ్ ఫోర్త్, డిజిటల్ డిటాక్స్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చాక డిజిటల్ యుగానికి యువత మరింత దగ్గరగా మారింది. అలాగే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఈ వినోద సేవలతో నిండిన డిజిటల్ మీడియా వల్ల మానసిక శారీరక ప్రభావం ఆరోగ్యంపై మీరు ఊహించే విధంగా ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు డిజిటల్ పరికరాన్ని నుంచి రోజులో కొంత సమయం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిని డిజిటల్ డిటాక్సిఫికేషన్ అనుకోవచ్చు. డిజిటల్ మీడియా నుండి మిమ్మల్ని మీరు రోజుల్లో కాసేపు డిస్కనెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిఫ్త్, ఇష్టంగా పని చేయండి. ఇంట్లో చేసిన లేదా ఆఫీసులో చేసిన ఏ పనినైనా కూడా చాలా ఇష్టంగా చేయటం అవసరం. ముఖ్యంగా డీప్ వర్క్ చేయటం వల్ల మీరు త్వరగా విజేతగా మారుతారు. మీ కెరీర్, వ్యక్తిగత ప్రాజెక్ట్స్, లక్ష్యాలలో ఇది గొప్ప విజయాలను దారితీస్తుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తేనే మీరు ఏదైనా సాధించగలరు. ఏ పనినైనా కష్టంగా ఇష్టంగా చేసి చూడండి. సక్సెస్ ఖచ్చితంగా చెందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.